నల్గొండ జిల్లాలో కాలువల కింద ఉన్న ఆయకట్టు భూముల్లో యాసంగి వరి నాట్లు జోరందుకున్నాయి. అయితే గ్రామాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఇతర రాష్ట్రాల కూలీల వైపు మొగ్గు చూపుతున్నారు రైతులు. వలస కూలీలతో తక్కువ ఖర్చుతో వేగంగా పని పూర్తవుతుందని చెప్తున్నారు. నల్గొండ జిల్లాలో యాసంగి సాగు ఊపందుకుంటోంది. ముఖ్యంగా కాలువ కింద ఉన్న ఆయకట్టు భూముల్లో వరి నాట్లు వేస్తున్నారు రైతులు. అయితే కూలీల కొరత ఎక్కువగా ఉంది. దీంతో కొందరు ఏజెంట్లు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలను తీసుకొచ్చారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం ఏఎంఆర్పి కాలువ కింది ప్రాంతాల్లో వేరే రాష్ట్రాల మగ కూలీలు ఎక్కువగా కనిపిస్తున్నారు. దాదాపు 50 టీంలు బయటి రాష్ట్రాల నుంచి వచ్చాయి. ఒక్కో టీంలో 15 నుంచి 20 మంది కూలీలు ఉన్నారు. యూపీ వాళ్ళు రావడం వల్ల ఇక్కడ మన తెలంగాణలో వాళ్ళు బ్యాచీలు వస్తారు. జిల్లా వ్యాప్తంగా వాళ్ళు రావడం వల్ల కొంచెం రైతులకు సరి అయిన టయానికి నాటేసే పరిస్థితి కలుగుతుంది. మెషిన్ ఉన్నది కానీ 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేసి కొనాలంటే మామూలుగా మన రైతుల కాడ అంత ఇన్వెస్ట్ చేసే అంత డబ్బులు లేవు. ఇతర రాష్ట్రాల కూలీలతో ఖర్చు తక్కువ అంటున్నారు రైతులు. స్థానిక మహిళా కూలీలతో కేవలం ఎకరా నాటేయాలంటే 5 నుంచి 6 వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల మగ కూలీలు ఎకరాకు 5,000 రూపాయలకే వరి పంచడం నుంచి మందు చల్లడం వరకు అన్ని పనులు చేసి వేగంగా నాట్లు పూర్తి చేస్తున్నారు. ఉదయం 6 గంటలకే పొలాల్లోకి దిగి సాయంత్రం వరకు రోజుకు 4-5 ఎకరాల్లో నాట్లు వేస్తున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ సమయం కావడంతో ఎక్కువ మంది రైతులు ఇతర రాష్ట్రాల కూలీలనే ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు మనకు ఇక్కడ వెస్ట్ బెంగాల్, యూపీ, బీహార్ నుంచి లేబర్స్ వస్తుర్రు. జెంట్స్, మగవనుషులు వాళ్ళు వస్తుర్రు, నాట్లు వేస్తున్నారు. నాట్లు వాళ్ళే పంచుకుంటున్నారు, నాటు వేస్తున్నారు. కాబట్టి మనకు కూడా రైతులకు ఇక్కడ కొద్దిగా సఫిషియెంట్ అనేది జరుగుతుంది పని. వాళ్ళతోటి మనకు కూడా కొద్దిగా పని మంచిగానే అవుతుంది. టైం మీద నాట్లు పడుతున్నాయి. ఎంత 5,000 ఎకరానికి చొప్పున వాళ్ళకు కూడా అంతే పడుతుంది. వరి నాటు యంత్రాల ధర ఎక్కువగా ఉందంటున్నారు రైతులు. అవి ఆశించిన ఫలితాలు లేదని చెప్తున్నారు. అందుకే యంత్రాల కంటే వలస కూలీలపైనే ఆధారపడుతున్నామంటున్నారు రైతన్నలు. వీళ్ళు రావడం వల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంది. మన తెలంగాణలో ఇటువరకు మనకు ఊళ్ళల్లో లేడీస్ చేసేది కానీ ఇప్పుడు లేడీస్ దొరకడం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది అన్న. ఇక్కడ ఇప్పుడు మొత్తం మగవాళ్ళు వేస్తారు, మంచిగా బంద్ చేస్తారు, నారు ఆలే బంద్ చేసుకుంటారు. ఒకవేళ మనకు రైతుకు శాతగాని పరిస్థితుల గిట్ట పిండి గిట్ట ఆలే చల్లుకోవడం జరుగుతుంది. ఎకరానికి 5,000 తీసుకుంటారు. రోజు 3.5-4 ఆ మధ్యలో వేస్తారన్న. ఇక్కడికి ఉన్న పరిస్థితులని సరే వాళ్ళకు కూడా అక్కడ వర్క్ లేకపోవడం వల్ల ఈ విలేజ్కి రావడం సరే ప్రతిసారి తీసుకొస్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక బ్యాచ్ లెక్క ఉండి మనకు ఇప్పుడు వాళ్ళకు పని దొరకక వస్తున్నారు. ప్లస్ మనకు కూడా అవసరం ఉంది కాబట్టి మన అవసరం కూడా తీరుతుంది. తమ రాష్ట్రంలో సరైన పనులు లేవని అందుకే తెలంగాణకు వస్తున్నామన్నారు ఉత్తరప్రదేశ్కి చెందిన కూలీలు. ప్రతి ఏడాది 2 నెలలు వరి నాట్లు వేసి వెళ్లిపోతామని చెప్తున్నారు. ఒక్కో టీం ఒక రోజు 4 ఎకరాలు నాటేస్తామని చెబుతున్నారు. इधर लेबर है, नाट वाला लेबर है. यूपी में थोड़ा काम कम है तो बोल के इधर काम ज्यादा है. तो हमारे तेलंगाना में लेबर का शॉर्टेज है थोड़ा ऐसा. इधर 100-150 आदमी है वो नाट करे जी. फिर नाट सीजन पूरा सीजन में आता जी. उसके बाद यूपी जाते हैं लोग पूरा जी. 1 एकड़ को 5,000. यूपी में, बिहार में थोड़ा गरीबी है थोड़ा, इसलिए इधर आते लेबर. इधर काम है, अच्छा पैसा है, थोड़ा इधर आता जी लोग पूरा लेबर लोग. బయటి రాష్ట్రాల కూలీలతో యాసంగి సీజన్లో వేగంగా వరి నాట్లు పూర్తవుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.